పాపం విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి ఇది. భగవంతుడు నాలుగుకి నరం పెట్టలేదు కదా అని ఎవరు పడితే వాళ్ళని విమర్శించే స్థాయి మంది కాదు. ప్రతి మనిషికి ఒక స్థాయి ఇస్తాడు దేవుడు. ఆ స్థాయితోనే మనం మాట్లాడాలి. ఒక్కగానొక్క కొడుకు ఎత్తుకొని పోతాడా ఈ యొక్క డబ్బంతా? గతంలో ఆయన 42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కొన్ని లక్షల కోట్లు ఆర్జించాడు. ఈవెన్చువల్ గా ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా. ఈ భూమి మీద అతను శాశ్వతమా? చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడే కొడుకు. ఆయన్ని ఒక సంస్కారిగా తీర్చిదిద్ది, ఒక సభ్యత సంస్కారం నేర్పి మంచి నాయకుడిగా తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి మీకు ఒక్కతే కూతురు కదా, అరబిందో వాళ్ళ కోడలు కదా, లక్షల కోట్ల ఆస్తి ఉంది కదా, మరి మీకెందుకు సంపాదన? మీకు కూడా 70 వచ్చాయి కదా. చంద్రబాబు నాయుడు గారి తదనంతరం చెప్పుకుందుకు ఒక పుస్తకం ఉంది, ఒక నిఘంటు ఉంది. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మీద పిహెచ్డి కూడా చేయొచ్చు. మీ మీద ఏం చేయాలి? విశాఖ భూముల్ని ఆత్రేయపురం పూతరేకుల్లాగా మడత పెట్టారు. మీకు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి లేదు. మీ తదనంతరం చెప్పుకుందుకు ఏముందో చెప్పండి. ఒక అవినీతి, ఓ 16 నెలల జైలు ఉంది మీకు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడకండి, తప్పు మాట్లాడకండి. చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుందుకు ఇంత ఉంది, ఎంతైనా చెప్పొచ్చు ఆయన గురించి. ఆయన విధన ముందు మీరేంటండి మాట్లాడటానికి కూడా సరిపోరు. ఆగండి సాయిరెడ్డి గారు, ఎప్పుడు మాట్లాడకండి మా నాయకుడి గురించి.